అందరికీ నమస్కారం. వినిక యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. నేటి నుంచి మన వినిక యూట్యూబ్ ఛానల్‌లో విక్రమార్క బేతాళ కథలు ప్రారంభమవుతున్నాయి. ప్రతిరోజు ఒక కథను అప్లోడ్ చేస్తాము. మీరు చూస్తారని ఆశిస్తున్నాము. బేతాళ కథలకు పూర్వరంగం. విక్రమార్కుడు ప్రజలు సుఖంగా ఉండేలా పరిపాలన చేస్తున్నాడు. ఒకనాడు ఒక సన్యాసి అతని వద్దకు వచ్చాడు. రాజు ఆ సన్యాసిని ఎంతో గౌరవించాడు. అతని వినయ విధేయతలకి, భక్తి ప్రపత్తులకి ఆ సన్యాసి ఎంతో సంతోషించి ఆశీర్వదిస్తూ ఒక పండుని ప్రసాదించాడు. అయితే ఆ పండుని ఏం చేయాలో మాత్రం చెప్పలేదు. ప్రతిరోజు ఆ సన్యాసి రావడం, ఒక పండునిచ్చి వెళ్ళిపోవడం. విక్రమార్కుడు ఆ పండుని కోశాధికారికి ఇవ్వడము ఇలా జరుగుతూనే వస్తుంది. ఒకరోజు సన్యాసి ఫలమిచ్చేసరికి విక్రమార్కుడికి సమీపంలో ఒక కోతి ఉంది. అదేమో ఆశగా ఆ పండు వైపే చూస్తుంది. అది గమనించిన రాజపురోహితుడు కోతికి అందించాడు. కోతి ఆ పండుని తినాలని దాన్ని కరవగా పండులోంచి కొన్ని రత్నాలు జలజలామంటూ రాలాయి. అది చూసి విక్రమార్కుడు చాలా ఆశ్చర్యపోయి అంతవరకు దాచి ఉంచమన్న పండ్లన్నీ తెప్పించి పగలగొట్టించి చూడగా వాటన్నిటిల్లో కూడా అతి విలువైన రత్నాలున్నాయి. అప్పుడు రాజు ఆ సన్యాసి వైపు తిరిగి చూసి చేతులు జోడించి, మహాత్మా, మీరు ఇలాంటి ఫలాలు నాకెన్నో రోజులుగా ఇస్తున్నారు. ఒక్కొక్క ఫలములో రత్నాల విలువ అపారము. నా నుండి మీరేమైనా ఆశిస్తున్నారా? నేను మీకు చేయాల్సిన సేవ ఏంటి అని వినయంగా ప్రశ్నించాడు. అప్పుడు ఆ సన్యాసి, రాజా, నేను తపస్సుకి సంబంధించిన ఒక మహాకార్యదీక్షను చేయడానికి నిర్ణయించుకున్నాను. అది సక్రమంగా నెరవేరాలంటే నాకు నీ వంటి సాహసము, ఔదార్యము, విక్రమము కలవాడి అవసరం ఎంతో ఉన్నది. నీ నుండి సహాయం కోరడానికే ఇలా చేశానన్నాడు. నేను చేయవలసిన పనేమిటి అని అడిగాడు విక్రమాదిత్యుడు. రాబో బహుళపక్షమి నాటి అమావాస్య రాత్రి నేను తపస్సు చేసే చోటికి ఆయుధములు మాత్రమే కలిగి ఉండి ఒంటరిగా రావాలి. వచ్చి అడిగాడు విక్రమార్కుడు. అక్కడ కొన్ని ఆమడల దూరంలో, ఆమడంటే 8 మైళ్ళు, ఒక పెద్ద మర్రి చెట్టుంది. ఆ మర్రి చెట్టు కొమ్మకి ఒక శవం వేలాడుతుంది. ఆ శవ శరీరము నేను తపస్సు చేసే చోటికి తేవాలి అన్నాడు సన్యాసి. అలాగే అంగీకరించాడు విక్రమార్కుడు. మరి నేను రావాల్సిన ప్రదేశం అడిగాడు. నేను తపస్సు చేసే స్థలం చేరుకున్నందుకు గుర్తులు చెబుతాను. జాగ్రత్తగా విని గుర్తుంచుకో అంటూ ఆ ప్రదేశం చేరడానికి మార్గం, గుర్తులు చెప్పి వెళ్ళిపోయాడు ఆ సన్యాసి. బహుళపక్షము అమావాస్య రానే వచ్చింది. ఆ రాత్రి విక్రమార్కుడు కత్తి పట్టుకుని ఒంటరిగా బయలుదేరి సన్యాసి తపస్సు చేసుకునే స్థలం చేరుకున్నాడు. ఆ మర్రి చెట్టు ఎక్కడుందో నేనేం చేయాలో చెప్పండి అని అడిగాడు. విక్రమార్కుడిని చూస్తూనే చాలా ఆనందం పొందిన ఆ సన్యాసి ఇలా చెప్పాడు. ఇక్కడికి దక్షిణ దిక్కుగా నేను చెప్పిన వటవృక్షం ఉంది. దానికి వేలాడే శవాన్ని నువ్వు ఇక్కడికి తేవాలి. శవాన్ని మోసుకు వస్తున్నప్పుడు ఆ శవం నిన్ను పలకరిస్తుంది, మాటలాడించబోతుంది. శవం మాట్లాడడమా? ఆశ్చర్యపోయాడు విక్రమార్కుడు. అది మామూలు శవం కాదు. ఆ మర్రి చెట్టు మీద బేతాళుడుంటాడు. నువ్వు శవాన్ని భుజాన్ని ఎత్తుకోగానే ఆ బేతాళుడు ఆ శవాన్ని ఆవహిస్తాడు. ఆ బేతాళుడు నిన్నేవో ప్రశ్నలు వేస్తాడు. వాడు పలకరించినా నువ్వు బదులు చెప్పకు. నువ్వు మాట్లాడావో, నోరు విప్పావో, శవంలోని బేతాళుడు వెనక్కి పారిపోతారు. ఆ బేతాళుడే నా తపస్సుకు ఆటంకం కలగజేస్తున్నాడు. వాడిని నెత్తిమీద పెట్టుకుని నిశ్శబ్దంగా మౌనంగా ఇక్కడికి తెచ్చావో ఇక నా కార్యానికి విఘ్నాలు కలిగించగలిగే వారెవరూ ఉండరు. సరే అని మర్రి చెట్టు వైపు బయలుదేరాడు విక్రమాదిత్యుడు. చీకట్లో జడలు విరబోసుకున్న దెయ్యాల్లా చెట్లు గాలికి ఊగుతూ గుండెలు జలధరింపజేసేలా ఏవేవో పక్షుల కూతలు, జంతువుల అరుపులు. వేటికి బెదరకుండా మర్రి చెట్టుని చేరుకున్నాడు విక్రమార్కుడు. అక్కడి వాతావరణం మరీ భయంకరంగా ఉంది. నేల మీద మానవ కపాలాలు, స్వేచ్ఛగా తిరగాడుతున్న భయంకర సర్పాలు, ఎక్కడి నుంచో నక్కల ఊలలు, తోడేళ్ల అరుపులు, గుడ్లగూబల నవ్వులు. వేటిని లెక్క చేయకుండా మొలలో కత్తితో మర్రి చెట్టు వైపు చూశాడు రాజు. మర్రి చెట్టు మహావికృతంగా ఉంది. దాని కొమ్మకి శవం వేలాడుతోంది. అతను చెట్టెక్కాడు. శవానికి కట్టిన తాళ్లను కత్తితో ఛేదించాడు. అంతే, ఆ తాళ్ళు తెగడమేమిటి, శవం మాట్లాడడం మొదలుపెట్టింది. దానిని పట్టుకోబోతే అది యథాస్థానానికి పోతుంది. ఓహో, ఈ శవ శరీరంలో బేతాళుడున్నాడనమాట అనుకుని విక్రమార్కుడు శవానికున్న తాళ్లను కోస్తూనే దానిని గట్టిగా పట్టుకొని నెత్తిమీద పెట్టుకుని బంధించి చెట్టు దిగి మౌనంగా నడవసాగాడు. అప్పుడు రాజా అని పిలిచాడు బేతాళుడు శవంలోంచి.
విక్రమార్కుడు పలకలేదు, మౌనంగా ఉండిపోయాడు. అయినా వదల్లేదు బేతాళుడు. విక్రమార్క మహిపాల, నేను నీకు అలసట తెలియకుండా ఈ నిశీదిలో నడిచి నడిచి విసుగు రాకుండాను ఒక కథ చెప్తాను, సరేనా? విక్రమార్కుడు అవునని కాని కాదని కాని ఏమనకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. శవాన్ని మోసుకుంటూ నడవసాగాడు. మళ్ళీ బేతాళుడు అన్నాడు, కథ చెప్పాక నేను నిన్నొక ప్రశ్న వేస్తాను. ఆ ప్రశ్నకి నీకు సమాధానం తెలిసినా కూడా చెప్పకపోతే తక్షణమే నీ తల 1000 ముక్కలవుతుంది. గనుక జాగ్రత్తగా విను. కథ మొదలు పెడుతున్నాను. బేతాళుడు హెచ్చరిస్తూనే మొదటి కథ చెప్పడం మొదలుపెట్టాడు. విక్రమార్కుడు నోరు మెదపకుండా నడుస్తూ కథ వినసాగాడు. ఎవరు భర్త ఎవరు సోదరుడు? శోభావతి అనే ఊరికి యశకేతుడు అనే రాజు పాలకుడు. ఆయన భక్తివంతుడు, మంచి మనసున్నవాడు, గొప్ప రాజకీయ బుద్ధి కలవాడు. ఇతర దేశాల విషయాలు తెలుసుకోవడానికి రహస్య దూతలను పంపుతూ ఉండేవాడు. వాళ్లకు మంచి బహుమతులు, పెద్ద పెద్ద జీతాలు ఇచ్చేవాడు. మాకెప్పుడు ఈ రాజే కావాలి అని ప్రజలు కోరుకునే రీతిలో అతి చక్కగా ధర్మంగా రాజ్యపాలన చేస్తుండేవాడు. ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవారు. ఆ నగరం బయట కాళికాదేవి ఆలయం ఉండేది. ప్రతి సంవత్సరం అక్కడ పెద్ద జాతర చేసేవారు. ఆలయం ఎదురుగా ఒక కొలనుండేది. జాతరని చూడడానికి వచ్చిన స్త్రీలు ఆ కోనేరులో స్నానం చేసి శుచిగా దేవిని ఆరాధించి వెళ్లేవారు. ఒకసారి జాతర సమయంలో ఆ కొలనులో ఆడవాళ్లు స్నానం చేస్తున్నారు. అప్పుడు ధవలుడు అనే రజకుడు ఆ దారిలో వెళ్తూ అనుకోకుండా కోనేటిలో స్నానమాడుతున్న ఒక స్త్రీని చూశాడు. అతనికి ఆ సౌందర్యవతి మీద విపరీతమైన మోహం కలిగింది. ఈ అమ్మాయి నాకు భార్య అయితే కొంతకాలం కాపురం చేశాక నా శిరస్సును నీకు బలి ఇచ్చుకుంటాను తల్లి అని ఆలయంలోని కాళికామాతకు మొక్కుకొని దేవికి పూజలు చేసి ఆ అమ్మాయి ఇంటి గుర్తులు కూడా తెలుసుకొని తన దేశానికి తిరిగి వెళ్లిపోయాడు. తన దేశానికి తిరిగి వచ్చి ఆ యువతి అందు ప్రేమతో రోజురోజుకి కృషించిపోసాగాడు. అతని తల్లిదండ్రులు కొడుకు పరిస్థితిని చూసి అయోమయంలో పడిపోయారు. ధవలుడు మంచం పట్టేశాడు. ఇక తల్లిదండ్రులు ఆరాటము భయము ఆపుకోలేక కొడుకుతో మాట్లాడారు. సంగతేమిటి అని అడిగారు. అతను కూడా ఏది దాచుకోకుండా జరిగిందంతా చెప్పాడు. వాళ్ళు శోభావతిపురానికి వెళ్లి ధవలుడు చెప్పిన వివరాల ప్రకారం ఆ అమ్మాయిని కనుక్కున్నారు. ఆమెది కూడా వారి కులమే అని తెలిసింది. అందుకు వాళ్ళెంతో సంతోషించి ఆమె పెద్దలను కలుసుకొని, నా కొడుకు మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. మీ అమ్మాయి అంటే మా కొడుకుకి ఎంతో ఇష్టము. నా బిడ్డకు మీ పుత్రికని ఇస్తారా అని అడిగారు. తప్పకుండా, మాకు అంగీకారమే అని చెప్పారు అమ్మాయి తల్లిదండ్రులు. ఇకనేం కొద్ది రోజుల్లోనే పెళ్లి జరిగింది. ధవలుడి ఇంట్లో సుఖంగా ఉండసాగారు. కొంతకాలం తర్వాత అమ్మాయి తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చాడు. బావా, అక్కను నిన్ను అమ్మా నాన్నలు ఇంటికి రావాలని చెప్పారు అన్నాడు. ధవలుడు ఒప్పుకొని భార్యతో కలిసి బయలుదేరాడు. శోభావతిపురం సరిహద్దులకు రాగానే కాళికా ఆలయం కనిపించింది. ధవలుడికి తన పాత మొక్కు గుర్తుకు వచ్చి భార్యకి కాని బావమర్దికి కాని చెప్పకుండా ఆలయంలోకి వెళ్లి తన తలను దేవికి బలిగా ఇచ్చేశాడు. బావ ఏమయ్యాడో తెలియక వెతికి వస్తాను అని బయలుదేరాడు బావమర్ది. ఆ ప్రాంతమంతా తిరిగి అతను చివరికి ఆలయంలోకి వచ్చాడు. తల తెగిపడి ఉన్న బావను చూశాడు. అతనికేమీ తోచలేదు. తను కూడా తలను నరుక్కొని బావగారి పక్కనే పడిపోయాడు. ఇద్దరూ చాలాసేపు రాకపోవడంతో ఆ అమ్మాయి వారిని వెతుక్కుంటూ ఆలయానికి వచ్చింది. భర్త తమ్ముడు ఇద్దరు మృతదేహాలుగా కనిపించడంతో ఆమె ఏడుస్తూ, ఇక నాకు ఈ జీవితం ఎందుకు అని బాధపడుతూ ఉరేసుకొని చనిపోవాలనుకుంది. అప్పుడు కాళికాదేవి ప్రత్యక్షమై, ఓ యువతి, నీ పతిభక్తికి సోదర ప్రేమకి ఎంతో సంతోషం కలిగింది. నీలాంటి ఉత్తమ స్త్రీలు అకాల మరణం చెందకూడదు. నువ్వు చనిపోవద్దు. వారి తలలు శరీరాలు కలిపితే ఇద్దరికి తిరిగి ప్రాణం పోస్తాను అని చెప్పి అదృశ్యమైంది. ఆనందంతో తొందరపాటుతో అమ్మాయి భర్త తలను తమ్ముడు శరీరానికి, తమ్ముడి తలను భర్త శరీరానికి కలిపేసింది. ఇద్దరూ తిరిగి బ్రతికి లేచారు. ఆమె వారిద్దరినీ చూసింది. తన పొరపాటు తెలిసి వచ్చింది. తాను చేసిన తెలివి తక్కువ పనికి విచారిస్తూ ఏడవసాగింది. ఇప్పుడు ఎవరు నా భర్త, ఎవరు సోదరుడు అని అయోమయంలో పడిపోయింది. అప్పుడు బేతాళుడు అడిగాడు, రాజా, వారిద్దరిలోనూ భర్త ఎవరు? ఆమెకు సోదరుడు కాదగిన వాడెవరు? సకారణంగా సమాధానం చెప్పు అన్నాడు బేతాళుడు. సమాధానం తెలిసిన విక్రమార్కుడు సమస్యను పరిష్కరించకుండా ఉండలేకపోయాడు. సర్వేంద్రియానం నయనం ప్రధానమని, సర్వేంద్రియానం శిరస్ ప్రధానమని పెద్దలు చెప్పిన న్యాయము, ధర్మము, నయనము, బుద్ధి రెండూ ఉండేవి శిరస్సులోనే కనుక మనిషి గుర్తింపు అతని తలభాగం బట్టే జరగడం సముచితం. కనుక పతి తల కలవాడు ఆమెకు భర్త, రెండవ మగవాడు ఆమెకి సోదరుడు అని చెప్పాడు విక్రమాదిత్యుడు. బేతాళుడు అతని పరిష్కారాన్ని మెచ్చుకున్నాడు. కానీ విక్రమాదిత్యుడికి మౌనభంగం అయింది కనుక రాజు తలపై నుండి బేతాళుడు ఎగిరిపోయాడు. మళ్లీ వెళ్లి చెట్టుకు వేలాడసాగాడు.
ఇక నుంచి మన వినికా యూట్యూబ్ ఛానల్లో రోజుకు ఒక బేతాళ విక్రమార్క కథలను అప్లోడ్ చేస్తాము. ఇవి మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.